క్షణం గతం గుర్తు తెచ్చుకుంటున్నట్టు కళ్ళు మూసుకుంది రేవతి. ఆమె కళ్ళ నుంచి నీరు జారి దిండుని తడిపేస్తుంది. పోనీ తర్వాత చెబుదూగాన్లే, నేను డాక్టర్ని పిలిపిస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని లేవబోతున్న కాంతిని చెయ్యి పట్టి ఆపేసింది రేవతి. 2 నిమిషాల తర్వాత ఆమె కాస్త తేరుకుని లేచి దిండు కానుకుని స్టడీగా కూర్చుంది. శ్రోతలిద్దరూ ఆమె చెప్పబోయేది వినడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నాకు అమ్మ తప్ప నానేవాళ్ళెవ్వరూ లేరు. ఆవిడే కష్టపడి నాకు చదువు చెప్పించాలని, ఓ ఉద్యోగస్తురాల్ని చెయ్యాలని తాపత్రయపడింది. నా ఉద్యోగం చూసైనా కట్నం లేకుండా ఎవరైనా నన్ను పెళ్లి చేసుకుంటారని మా అమ్మ ఆశ. నేను స్కూల్లో చదువుతున్న రోజుల్లో చాలా చురుగ్గా ఉండేదాన్ని. హైస్కూల్కి వచ్చాక ఫస్ట్ మార్కులు తప్ప సెకండ్ అన్నది కూడా ఎరుగను. క్రమేపీ వయసుతో పాటు అందం, ఆకర్షణలు కూడా పెరిగాయి. చాలామంది మగపిల్లల దృష్టి నా మీద ఉండేది. అయినా నేను పట్టించుకునేదాన్ని కాదు. అలాంటి సమయంలో రేవతి క్షణం ఆగిపోయింది. అలాంటి సమయంలో కాస్త ముందుకొంగి ఆతురతగా అడిగింది కాంతి. నేను రోజు కాస్త పొద్దుపోయాక స్కూల్ నుంచి వస్తున్నాను. మా హైస్కూలు, జూనియర్ కాలేజీ దాదాపు 2 కలిసినట్టే ఉంటాయి. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడు కుర్రాడు నన్ను అల్లరి పెడుతూ వెంటపడ్డాడు. నేను కంగారుగా పరిగెత్తాను. అతను నా చెయ్యి పట్టుకుని అసభ్యంగా బిహేవ్ చేశాడు. నేను విదిలించుకోవాలని ప్రయత్నించిన కొద్దీ అతను మరింత బిగించి పట్టుకున్నాడు. ఎవరో వస్తుండడం గమనించిన నేను పెద్దగా అరిచాను. అంతే, అతను నా నోరు నొక్కేసి రోడ్డు పక్కనున్న పొదల్లోకి లాకెళ్ళాడు. అతని ఉద్దేశాన్ని గ్రహించిన నేను బ్రతిమలాడాను, పోరాడాను. ఇద్దరి మధ్య కొంతసేపు పోరాటం జరిగింది. అతను నన్ను ఆక్రమించుకోవాలనుకునే సమయంలో హఠాత్తుగా నాకెక్కడలేని శక్తి వచ్చింది. ఒడుపుగా అతని చేయి కొరికి అతన్ని విదిలించుకుని పరిగెత్తాను. అక్కడంతా కొండలమయం. అతను కీచకుళ్ళ నా మీదకొస్తుంటే ముందు వెనక చూడకుండా పరిగెత్తాను. అంతే, పెద్ద గోతులో పడ్డాను. తలకి ఓ రాయి తగిలి చివున రక్తం చిమ్మింది. అయినా ఆ కామాంధుడు వదల్లేదు. మెల్లగా నాకేసి అడుగులు వేశాడు. నేను భయంకరంగా అరిచాను హెల్ప్ కోసం. అప్పుడే దారిని పోతున్న జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ నా అరుపులు వినిపించి కారాపి దిగి అరుపు వినిపించిన వైపుకి పరిగెత్తుకొచ్చాడు. అది గమనించిన ఆ వెధవ కంగారు పడ్డాడు. తర్వాత ఆవేశపడ్డాడు. తర్వాత పిచ్చివాళ్ల కాళ్ల దగ్గరున్న కొండరాయిని బలంగా తన్నాడు. ఆ రాయి దొర్లుకుంటూ వచ్చి సరిగ్గా నా గుండెల మీద పడింది. అంతే, నాకు స్పృహ తప్పిపోయింది. ఇదంతా కళ్ళారా చూసిన ప్రిన్సిపాల్ గారు ముందు ప్రతిమల అయిపోయి తర్వాత డ్రైవర్ సాయంతో నన్ను కారులోకి చేర్చి హాస్పిటల్లో చేర్చారని నాకు స్పృహొచ్చాకే తెలిసింది. కొండరాయి గుండె మీద పడ్డంతో గుండెకి బలమైన దెబ్బ తగిలిందని, ఆపరేషన్ అవసరమవుతుందని, దానికి చాలా డబ్బు ఖర్చవుతుందని వినగానే అమ్మ గుండె తట్టుకోలేక ఆగిపోయింది. ప్రిన్సిపాల్ గారిని బ్రతిమాలి కాళ్లు పట్టుకుని ఎలాగో జైలుకెళ్లకుండా తన కొడుకుని రక్షించుకున్నాడు నా స్థితికి కారకుడైన వాడి తండ్రి. అతని కాలేజీ నుంచి డిబార్ చేశారు. ప్రిన్సిపాల్ గారే అతని తండ్రి నుంచి డబ్బు తీసుకుని నాకు ట్రీట్మెంట్ ఇప్పించి నా చదువుకి ఆటంకం కలగకుండా చూశారు. తర్వాత ఆయన పోయారు. ఎలాగో చదువు పూర్తి చేసి ఎన్నో అవస్థలు పడి చివరికి మీ ఆఫీసులో చేరాను. మధ్య మధ్య మందులు మింగుతూనే ఇంతకాలం గడిపాను. నా గుండె పరిస్థితి నాకు తెలుసు కాబట్టి పెళ్లి చేసుకునే ఉద్దేశానికి స్వస్తి చెప్పేశాను. నా గుండె గట్టిది కాబట్టి ఇన్నాళ్లు పనిచేసింది. కాకపోతే ఏనాడో నా చాప్టర్ క్లోజ్ అయిపోయి ఉండేది అంటూ ముగించింది రేవతి. ప్రతిమల్లా అయిపోయారు కాంతి, అమర్లు. అతని పేరు ఏదో ఆలోచిస్తూ అడిగింది కాంతి కాస్త తేరుకున్నాక. గోపీనాథ్. నాథ్ అంటారంతా. మై గాడ్, ఇప్పుడతను ఎక్కడున్నాడు? తెలీదు, కానీ ఆ మధ్య నా దగ్గరకొచ్చాడు. నన్ను గుర్తించాడు. అసలు నేనక్కడ ఉద్యోగం చేస్తున్నానని తెలిసే వచ్చాడని నా అనుమానం. అంతేకాదు, అతను మరీ పతనమైపోయాడని కూడా విన్నాను. ఐసీ. ఆలోచనలో పడిపోయింది కాంతి. గడిచిన గతాన్ని మళ్లీ వెనక్కి తీసుకురాలేనంటే చితికిన నా గుండెని అతకడం అసాధ్యం మేడం. ఏది ఏమైనా నా కోసం కూడా 2 కన్నీటి చుక్కలు కార్చేవాళ్లున్నారని తెలిసి నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది అంది రేవతి కృతజ్ఞతగా చూస్తూ. నో, నీకేం కాదు. నీకు నేను ట్రీట్ చేయిస్తాను. పెద్ద డాక్టర్ల చేత ఆపరేషన్ చేయిస్తాను ఒకలాంటి ఉద్వేగంతో అంది కాంతి. మేడం. ఎస్, ఎంత ఖర్చైనా సరే. అమర్, నువ్వో పనిచేస్తావా అంది కాంతి. చెప్పండి మేడం. కార్డియాలజిస్ట్ జగదీష్ని ఓసారి తీసుకురాగలవా? ఇప్పుడా? అవును, ఇంకా ఆలస్యం చేయకూడదు. మన కారులోనే తీసుకురా. ఆయన లేకపోతే అపాయింట్మెంట్ తీసుకో. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను అంది కాంతి. అమర్ వెళ్ళిపోయాడు.
కాంతి లేచి రేవతి వారిస్తున్నా వినకుండా హార్లిక్స్ కలిపి ఆమె చేత తాగించింది. ఆమె ఆప్యాయతకి రేవతి కళ్ళు చెమర్చాయి. అందరూ వదిలేసిన ఈ దిక్కులేని దానిమీద మీకెందుకమ్మా ఇంత జాలి? ఆమె చేతుల్ని కళ్ళకద్దుకుంటూ అంది. కాంతి నవ్వింది. అది నా కనీస ధర్మం. నిజమే, మీ దగ్గర పనిచేసేవారు ఎవరైనా మీకు ఆత్మీయులే. ఆమె మంచితనాన్ని గుర్తు చేసుకుంటూ అంది రేవతి. అంతేకాదు, నిన్నాదుకుంటే మా పాపం కొంత తగ్గచ్చన్న స్వార్థం కూడా గంభీరంగా అంది కాంతి. త్రుళ్ళిపడింది రేవతి. పాపమా, మీరేం చేశారు? నేను కాకపోతే మా వారు. మేడం, నాకంతా తెలుసమ్మా. తెలుసో తెలియకో నా భర్త నీకు అన్యాయం చేశారు. ఆ సంగతి నాకు తెలిసినా తెలియనట్టు ఎందుకున్నానో తెలుసా? ఆయన కోసం. తను చేసిన తొందరపాటు పని నాకు తెలిసిపోయిందని ఆయనకు తెలిస్తే ఆయన నా మొహం తలెత్తి చూడలేరు. అందుకే తెలియనట్టుండిపోయాను. నీకు మేలు చేద్దామనే ఉద్దేశంతోనే నీ జీతం అవి పెంచాను. అడిగినప్పుడల్లా సెలవులిచ్చాను. చూడు రేవతి, మా వారి గురించి నాకు బాగా తెలుసు. ఆయన గాంధీ, గౌతమ్ బుద్ధుడు అని చెప్పను గాని మానవత్వం ఉన్న మనిషి. కల్లో కూడా ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టలేని ఉత్తములు. నీ విషయంలో మాత్రం ఆయన తప్పు చేశారు. తర్వాత ఆయన మానసికంగా ఎంత కుంగిపోయారో కూడా నాకు తెలుసు. చాలా రోజులు విషయం నాకు చెప్పలేక, తనలో ఇముడ్చుకోలేక తలడిల్లిపోయారంటే నువ్వు నమ్ముతావా? దీనంగా అంది కాంతి. నిజమే మేడం, ఆయన చాలా మంచివారు. ఆయన చేతి కింద ఎన్నాళ్ళో పనిచేశాను. కానీ ఏనాడు ఆయన మితిమీరి ప్రవర్తించలేదు. స్త్రీల గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మందలించేవారు కూడా. నన్ను బతికించడానికి ఆయన ఎన్ని పాట్లు పడ్డారో, ఎంత ఖర్చు చేశారో తెలుసు. లిక్కర్ మూలకంగానే కదా ఇంత దారుణం జరిగింది అన్న బాధతో అప్పటినుంచి ఆయన లిక్కర్ జోలికే పోవడం లేదన్న సంగతి కూడా తెలుసు. రేవతి కళ్ళలోంచి నీళ్లు రాయి. కాంతి మొహంలోకి కాంతి వచ్చింది. థ్యాంక్స్. ఆయన్ని అర్థం చేసుకోవడం నీ సంస్కారానికి నిదర్శనం అంది ఆప్యాయంగా ఆమె తల నిమురుతూ. తెలుసు మేడం, ఆయన మనసు ఎంత సున్నితమైందో కూడా తెలుసు. అందుకే నేను ఎదురుగా ఉంటే ఆయన బాధ పెరుగుతుందన్న ఉద్దేశంతోనే నేను ఆ ఆఫీస్ నుంచి పారిపోయాను. పోనీయండి మేడం, ఆనాడు ఆయన అందించిన చేదు అనుభవాన్నే ఈనాడు ఓ మధురానుభూతిగా భావించి ఊరట చెందుతున్నాను. అదోలాంటి తృప్తితో అంది రేవతి. కాంతి మనసు రవ్వంత తేలికైనట్టు అనిపించింది. తర్వాత ఆమెని కార్డియాలజిస్టుకు చూపించింది. ఎంతో డబ్బు ఖర్చు చేసి మందులిప్పించింది. స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసింది. కాస్త కోలుకుంటే ఆపరేషన్ చెయ్యొచ్చు అని డాక్టర్లు చెప్పిన మాట రవ్వంత శాంతినిచ్చింది ఆమెకు. కానీ రేవతిలో పెద్దగా మార్పు లేదు. ఓ రోజు ఆమె వెళ్లేసరికి రేవతి బాధగా మూలుగుతోంది. ఏంటి రేవతి, బాధ ఎక్కువగా ఉందా? అంది ఆతృతగా. అవును మేడం, హాస్పిటల్లో ఉన్ననాళ్ళు బానే ఉంటుంది. కానీ ఇంటికొస్తే మామూలే. ఎన్నాళ్ళని ఇలా? నిరాశగా అంది రేవతి. కాంతి మొహం కళావిహీనమైపోయింది. అంతకు ముందు రోజు డాక్టర్లు కూడా చెప్పారు ఆమె ఎక్కువ కాలం బతకపోవచ్చని. ఇప్పుడు రేవతి పరిస్థితి చూస్తే కాళ్లలోంచి వణుకు కూడా వచ్చేసింది ఆమెకి. మేడం, మెల్లగా పిలిచింది రేవతి. త్రుళ్ళిపడి చూసింది కాంతి. నాకు బాధ ఎక్కువగా ఉందా? హాస్పిటల్కి వెళ్దామా? ఆమె మాట పూర్తి కాకుండానే అంది కాంతి. అది కాదు మేడం, నాకు బతకాలనుంది. కాంతి హృదయంలో వాడి ముళ్ళు దిగినట్టు అనిపించింది. నీకేం కాదు, నువ్వు తప్పకుండా బతుకుతావు. నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను అంది కాంతి. కానీ కాంతికి తెలుసు, రేవతి జీవనజ్యోతి ఏ క్షణానికైనా ఆరిపోవచ్చు. అది నిమిషాలు కావచ్చు, రోజులు కావచ్చు, నెలలు కావచ్చు. అది తనకి డాక్టర్లకే కాదు, చివరికి ఆ దైవానికి కూడా తెలీదని. హఠాత్తుగా ఓ ఆలోచన వచ్చింది ఆమెకి. ఆయనంటే నీకు కోపం లేదా? అంది కాంతి ఆదుర్దాగా. లేదు, అంతేకాదు, ఒకలాంటి ప్రేమ, అనురాగం కూడా ఉన్నాయి. అపార్థం చేసుకోకండి, అవి మనసుకు చెందినవి మాత్రమే. రేవతి గొంతు వణికింది. మీకు నేను ట్రీట్ చేస్తాను. మీరు ఆయన కోసం ఓ సాయం చేయగలరా? నేను ఆయనకి సాయం చెయ్యాలా? ఆర్ యు జోకింగ్? నో, నేను నిజమే చెప్తున్నాను. ఆయన బిడ్డకి మీరు తల్లి కాగలరా? వాట్? కెవ్వుమన్నంత పనిచేసింది రేవతి. కంగారు పడకండి, మీరాయన్ని కలవక్కర్లేదు. కేవలం మీరు ఎగ్ డొనేట్ చేస్తే చాలు అంటూ తమ విషయమంతా చెప్పింది కాంతి. ఆలోచనలో పడింది రేవతి. ఏంటి ఇంత దారుణమైన కోరిక కోరిందేమిటి ఈవిడ అని అసహించుకుంటున్నారా? బాధగా అంది కాంతి. కాదు, ఇంత అదృష్టం కలిసొచ్చిందన్న ఆనందంతో నాకు మాట రావడం లేదు. నేను ఒప్పుకుంటున్నాను. నా అండాన్నిస్తాను. తద్వారా నేను మీ ఇంట్లోనే ఉంటాను మనస్ఫూర్తిగా అంది రేవతి. అంతే,
పొంగిపోయింది కాంతి. వెంటనే డాక్టర్ యామినికి, అమర్కి ఈ విషయం చెప్పింది. ఫలితం ఉండదని తెలిసి వేలకి వేలు ఖర్చు పెట్టి రేవతికి ట్రీట్మెంట్ ఇప్పించింది. భరత్కి తెలియకుండా ఎంతో డబ్బు డ్రా చేసి అతని అనుమానానికి కూడా గురైంది. చివరికి గత్యంతరం లేక తన నగల్ని అమర్ చేత బలవంతంగా అమ్మించి డబ్బు తెప్పించింది. తామాడే నాటకం తెలియకూడదని అత్తగారిని కూడా దూరంగా ఉంచింది. తరచూ అమర్ని కలిసేది, రహస్యంగా చర్చించేది. ఆమె అనుకున్న రోజు రానే వచ్చింది. ఆ రోజు ఆమె పెళ్లిరోజు. ఆ రోజే మాధవ్ స్పెర్మని సంపాదించాలి. అందుకే తన సహజ ధోరణిలో తన కోరిక అంటూ అతని చేత నిరోధు వాడించి ఆ రాత్రి భర్త స్పెర్మని అమర్కిచ్చి పంపింది. తెల్లారేసరికి రేవతి చనిపోయిందన్న వార్త వినిపించి బాధగా రేవతి అంత్యక్రియలు జరిపించిన ఆమెకు మనసంతా భారంగా అయిపోయింది. అంత క్రితమే అండాన్ని తీసుకుని భద్రపరిచింది యామిని. ఆ రోజు దాన్ని మాధవ్ స్పెర్మలో కలిపి ఇంక్యుబేటర్లో పెట్టింది. ఆ విషయం గుర్తున్న అమర్ కాంతికి నీరసంగా ఉందంటూ యామిని దగ్గరికి తీసుకెళ్లాడు. మళ్లీ ఏదో నెపం మీద యామిని దగ్గరికి వచ్చింది కాంతి. ఫలదీకరణ చెందిన అండాన్ని ఆమె గర్భసంచిలో అమర్చింది యామిని. ఇదేం తెలియని మాధవ్ భార్య రేవతి మరణంతో అప్సెట్ అయిందని భావించి ఆమెకిష్టమైన యామిని దగ్గరికి ట్రీట్మెంట్కి పంపాడు. మానవుడి శక్తికి భగవంతుడే విస్తుపోయేలా కాంతి గర్భవతయింది. డాక్టర్ నోటంట ఆ మాట విన్న మాధవ్ మొదట నమ్మలేక అది నిజమేనని రూఢీపరిచాక ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. అనుకోని ఈ అదృష్టానికి ఇంటిల్లపాది మురిసిపోయారు. భగవంతుడి దయ అంటూ మొక్కులు తీర్చుకున్నారు. కాంతి ముసిముసిగా నవ్వింది. నవమాసాలు నిండాక కాంతి 12 బిడ్డకి జన్మనిచ్చింది. బిడ్డను చూసి మరింత మురిసిపోయారంతా. బిడ్డ పోలికలు తల్లివని కొందరు, తండ్రివని కొందరు వర్ణించి మురిసిపోతుంటే అమర్, కాంతిలు నవ్వుకున్నారు. కాంతి మాట మీద అమర్ గాని యామిని గాని బాబు రహస్యం అతి గోప్యంగానే ఉంచారు. కాంతిలో మాతృత్వపు మమకారం పొంగి పొరలింది. భర్త మొహంలోని గర్వఛాయల్ని, అత్తగారి మొహంలోని ఆనందాన్ని చూసి నేను మంచి పనే చేశాను అని తృప్తిగా నిట్టూర్చింది. తనకి అన్ని విధాలుగా సహాయపడిన అమర్, యామినిలు ఆమె దృష్టిలో దేవతలు. వారి పట్ల అంతులేని కృతజ్ఞతాభావం ఏర్పడిపోయింది ఆమె మనసులో. అందరికన్నా ఆమె ఆరాధించింది, రుణపడి ఉన్నాను అనుకున్నది రేవతికి. అందుకే బాబు జన్మరహస్యాన్ని గుండెల్లో పదిలంగా దాచుకున్నట్టే రేవతి ఫోటోని కూడా పొట్టుచీరల మధ్య దాచుకుని తరచూ ఆ ఫోటోని చూసుకుంటుండేది. అలా చేస్తే అదో తృప్తి ఆమెకి. కానీ బాబు జన్మరహస్యం నలుగురికి తెలుస్తుందేమో అన్న భయం రాను రాను ఎక్కువైంది ఆమెకి. అది మనశ్శాంతిని కరువు చేసేలా, ఆనందాన్ని హరించేలా ఉండేది. అందుకే అమర్తో పదే పదే చెప్పేది, హెచ్చరించేది, విషయం ఎవరికీ తెలియకూడదని. అతను తెలివిగలవాడు. అనునయంగానూ రహస్యంగానూ ఆమెని ఊరడించేవాడు. ఈ విషయం పూర్తిగా మరిచిపోండి అని హెచ్చరించేవాడు. దురదృష్టవశాత్తు ఓ రోజు అమర్, కాంతిలు బాబును గురించి, వాడి జన్మను గురించి కొన్ని మాటలు మాట్లాడడం అనుకోకుండా విన్నాడు మాధవ్. అంతే, అతను దారుణమైన అవస్థలో పడ్డాడు. నిప్పులాంటి భార్యను అనుమానించాడు. తనని తండ్రిని చేయడానికి పడరాని పాట్లు పడ్డ అమర్ని పంపేశాడు. అదేమని నిలదీసిన భార్యకి తన అనుమానాన్ని చెప్పాడు. చిన్నతనంలోనే తన సర్వస్వం అనొచ్చిన భార్య ఇంత దారుణం చేస్తుందా అని ఒక్క క్షణం ఆలోచించలేకపోయాడు. అదే ఆమెకి గొడ్డలు పెట్టయింది. ప్లీజ్ కాంతి, ఇంకేం చెప్పద్దు. జరిగిందంతా తెలుసుకున్న మాధవ్ కాంతి చేతుల్లో మొహం కప్పుకొని పసివాళ్ల బావురుమన్నాడు. కాంతి అతని కళ్ళకి భూదేవిలా, జగాల్నేలే చల్లని తల్లిలా కనిపించింది. ఇంత మంచి ఇల్లాల్ని గురించా తనింత నీచంగా ఆలోచించింది? ఛ అంటూ తలబాదుకున్నాడు. ఏంటి పిచ్చి? అతన్ని ఆపుతూ అందామే. నన్ను క్షమించు కాంతి. నా కోసం ఇన్ని చేసిన నిన్ను, అమర్ని కూడా దారుణంగా అనుమానించి అవమానించాను. నాకు నిష్కృతి లేదు. మాధవ్కి దుఃఖం ఆగడం లేదు. నిష్కృతి లేకేం ఉంది? ఏంటి చెప్పు, ఏం చేయను? నా చర్మం ఒల్చి అతనికి చెప్పులు కుట్టించివనా? ఛ, తెలుగు సినిమా డైలాగు. తన సహజ ధోరణిలో నవ్వేసింది కాంతి. మరేం చేయను? పసివాళ్ల అడిగాడతను. ఏం చేయనక్కర్లేదు. అతని ఉద్యోగం అతనికిచ్చేయండి. తప్పకుండా. మా మీద మీకొచ్చిన అనుమానాన్ని పొరపాటును కూడా అతనికి తెలియనివ్వకండి. ఛ, ఏ మొహం పెట్టుకుని? అది తలుచుకుంటే నాకే సిగ్గుగా ఉంది కాంపరంగా అన్నాడతను. దట్స్ గుడ్ నవ్వింది కాంతి. కాంతి, ఒక్క అనుమానం అడగనా? ఇంకా ఏం అనుమానం బాబూ? భయం నటించిందామె. రేవతి మరణానికి ముఖ్య కారకుడు ఈ నాదిగాడే కదూ? అవును. రేవతి చెప్పాక అతని గురించిన వివరాలు సేకరిస్తూనే ఉన్నాను. అతను ఇలాంటి వాడని తెలిసే మన ఛాయలకు కూడా రానీలేదు.
ఎంత దుర్మార్గుడు, ఇలాంటి వాడితో ఆ ఇల్లాలు ఎలా వేగుతుందో బాధగా అన్నాడు మాధవ్. ఏ ఇల్లాలు? అదే వాడి భార్య. భార్య పాడా? నవ్వింది కాంతి. అదేంటి, వాడికి పెళ్లి కాలేదా? ఎందుకు అవలేదు? 1, 2 కాదు, 8 పెళ్లిళ్ళయ్యాయి. వాట్? అదిరిపడ్డాడు మాధవ్. అవునండి, కాస్త మంచి రూపం ఉందిగా, వెళ్ళిన చోటల్లా అతి మంచితనం నటించి ఆడపిల్లల్ని బొట్లో వేసుకుని నోటుకొచ్చిన ఉద్యోగం చేస్తున్నానని చెప్పి కట్నంతో సహా ఆమెను పెళ్లి చేసుకోవడం, నెల్లాళ్ల తర్వాత డబ్బు దశకంతో పరాయి ఊళ్ళో చేరడం, అక్కడ ఇలాంటి నాటకాలే. అలా ఇప్పటికి ఒకరికి తెలియకుండా ఒకరిని సరిగ్గా 8 మందిని చేసుకున్నాడు. 3 పిల్లలున్నారని మీకు చెప్పాడు కదూ. నా మొహం, పిల్లలు లేరు, పాడు లేరు. అసలు నెల్లాళ్ల కన్నా ఎవరితోనైనా కాపురం వెలగబడితే కదా, కసిగా అంది కాంతి. ఇలాంటి మనుషులుంటారా అన్నట్టు విస్తుపోయాడు మాధవ్. మరి ఇదంతా చూసి వాళ్ళు ఊరుకున్నారా? పోలీసులకి కంప్లైంట్ చేయలేదా? కాస్త తేరుకున్నాక అన్నాడు. ఎవరికి వారే సిగ్గుపడి ఆ అగ్నిని గుండెల్లో దాచుకున్నారు. ప్రస్తుతం అదే అష్టమ భార్య మాత్రం ఊరుకోలేదు. అష్టమ భార్య? అదే 8వ చేసుకున్నా కాదు, చేసుకోబోయిన అమ్మాయికి అతని మీద అనుమానం వచ్చి అతని గురించి ఎంక్వైరీ చేసి అన్నీ తెలుసుకుంది. అతన్ని నిలదీసింది. మంచి పని చేసింది, మెచ్చుకోలుగా అన్నాడతను. కాంతి మొహం గంభీరంగా అయిపోయింది. ఏం మంచో పాపం, తన గురించి ఆమెకంతా తెలిసిపోయిందని, ఇంక తనకి శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదని గ్రహించిన అతను ఆమెని గొంతు నులిమి చంపేశాడు. ఏంటి? కొయ్యబారిపోయాడు మాధవ్. ఎస్, దుర్మార్గుడు నిండు ప్రాణాన్ని అన్యాయంగా తీసేశాడు. కానీ ఆమె చేసిన ఎంక్వైరీకి సంబంధించిన పేపర్లన్నీ పోలీసులకు అందించే అతన్ని నిలదీసిందామె. ఆమె మరణంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆమెకి జరిగిన అన్యాయం తెలిసిన మిగతా వాళ్లు కూడా అతను తమకు చేసిన అన్యాయాన్ని సాక్ష్యాధారాలతో సహా చూపించారు. ప్రస్తుతం ఆ గోపీనాథ్ గారు కటకటాల వెనకున్నారు. చేసిన దారుణాలు చాలా ఉన్నాయి కనుక పాపం అనేవాళ్లు గాని, తగినంత సంపాదన గాని లేని అతగాడికి ఉరిశిక్ష ఖాయం అని చెప్పుకుంటున్నారంతా. చాలా తేలిగ్గా చెప్పింది కాంతి. నిజంగా మతిపోయినట్టయింది అతనికి. అది నాద్ అలా చేశాడని మాత్రమే కాదు, తనకు తెలియని ఆ విషయాలన్నీ కాంతికెలా తెలిసాయా అని అదే అడిగాడు. ఎక్కడా, తమరు పేపర్ చూస్తేగా, నన్ను అనుమానించడంతోనే సరిపోయింది. నిన్నటి పేపర్ చూడండి, అతగాడి ఫోటో కూడా వేశారు పేపర్లో. వ్యంగ్యంగా అంది కాంతి. సారీ డియర్, ఆమె మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకుంటూ ఆప్యాయంగా అన్నాడతను. సరిసరి, ఇంతకీ రేవంత్ మీ బిడ్డనని ఒప్పుకున్నట్టేనా? మాట మార్చింది కాంతి. కొడుక్కి రేవతి పేరు కలిసేలా రేవంత్ అని పెట్టిన భార్య హృదయ వైశాల్యానికి శతకోటి అభినందనలు చేశాడు మనసులోనే. వాడు నా బిడ్డ కాదు, నీ బిడ్డ కాదు, మన బిడ్డ అన్నాడు సున్నితంగా ఆమె ముక్కుపట్టి లాగుతూ. అమ్మయ్యా, ఇంక నా బరువు తీరింది. ఇదిగో, ఈ రహస్యం ఎవరికైనా చెప్పారు హెచ్చరించిందామె. తర్వాత వీలు చూసుకుని అమర్ని, యామినిని డిన్నర్కి పిలవాలనుకుంటున్నాను, ఏమంటారు అంది కాంతి ఓరగా చూస్తూ. పిలుద్దాం, పిలవాలి కూడా. అది అతను కొత్త ఉద్యోగంలో చేరేలోగా పిలవాలి. అయితే ఇంకా చేరలేదు? ఉత్సాహంగా అంది కాంతి. లేదు, 15 రోజుల్లో జాయిన్ అవ్వాలి. నేను మాట మాత్రం చెప్పాను గాని మన ఆఫీసులోంచి పంపేలేదు. పని మీద అతని బాంబే పంపాను. అఫ్కోర్స్ ఆ పని నేను కల్పించిందే అనుకో, సిగ్గుగా అన్నాడు మాధవ్. థ్యాంక్ గాడ్. ఏంటి, మీ మనసులోని విషయం అతనికి తెలియలేదుగా? చచ్చా, అతని దగ్గర నేను మాత్రం బయటపడలేదు. అవును, అతన్ని ఎప్పుడు పిలుద్దాం? మాట మారుస్తూ అన్నాడతను. నన్ను తీసుకెళ్ళడానికి మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు. అదేంటి? అదంతే. మీకో విషయం తెలుసా? కులాసాగా నవ్వుతూ అంది కాంతి. ఏంటి, అతనే మీ నాని అని చెప్తావా? అవును, అంతేకాదు, అతనెంత జాగ్రత్తగా ఉన్నా ఓ రోజు అతను బామ్మ కంట పడ్డాడు. వాట్? ఎస్, కానీ తెలివిగా మేనేజ్ చేశాం నవ్వింది కాంతి. అతను అర్థం కానట్టు చూశాడు. ఓ రోజు అతను నాతో మాట్లాడుతుండగా బామ్మొచ్చింది. అతను మెల్లగా జారుకోబోయాడు. కానీ ఆవిడ ఆపేసింది. నిన్నెక్కడో చూసినట్టుందే అంటూ అతను గతుక్కుమన్నట్టు చూశాడు. బామ్మ పరిశీలనగా అతని మొహంలోకి చూసింది. నాకు కంగారనిపించింది. అసలు వాళ్ళున్నన్నాళ్ళు అతను మనింటికి రానన్నాడు. కానీ నేనే బలవంతంగా అతన్ని రప్పించాను. దాని మూలంగా అతను ఎంత బాధపడతాడో అని నేను కంగారు పడిపోయి ఏదేదో చెప్పి మాట మార్చాలని ప్రయత్నించాను. అయితే బామ్మ నా మాట వినిపించుకోకుండా మా అమ్మ వాళ్ళందర్నీ పిలిచింది. ఇంకా తప్పించుకోవడానికి అతనికి దారి కనిపించలేదు. దిగులుగా నా కేసి చూశాడు. అమ్మ కూడా అతని కేసి విస్మయంగా చూసింది.
చాలా ఏళ్లు కావడానా అతను కాస్త ఒళ్ళు చేసి మొహంలో కూడా ఒకలాంటి ఆకర్షణ రావడం వల్ల అతన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. కాని ఏదో అనుమానం. భద్రా, ఇతనెవర్లా ఉన్నాడు అంది బామ్మ అమ్మతో. అదే చూస్తున్నాను, బాగా ఎరిగిన మొహంలా ఉంది అంది అమ్మ. అతన్ని నానితో పోల్చడం బావుండదు అనుకుందేమో. మన నానిలా లేడు? కాస్తేమిటి, అచ్చం అతనిలాగే ఉన్నాడు ఏదో ఆలోచిస్తూ అంది బామ్మ. వాళ్ళు కేవలం పోలికలే చూస్తున్నారని, అతన్ని నాని అనుకోవడం లేదని గుర్తించిన నాకు ధైర్యం వచ్చేసింది. ఛ, ఏంటి బామ్మ, ములక్కాళ్లా ఉండి భయం భయంగా చూసే మన నాని ఎక్కడా? దొరబాబులా బలంగా ఆకర్షణీయంగా ఉన్న ఇతనెక్కడా అనేశాను. అవునవును, కానీ నాని ఎవరు బామ్మగారు? కాస్త తేరుకున్న అమర్ అమాయకంగా అన్నాడు. అదేనాయనా, మా కాంతి స్నేహితురాలు జానీ లేదు, దాని తమ్ముడు. మాకు దూరబంధువు కూడాలే. కాని ఆస్తి కోసం వాడి పిన్నే వాడి చావుకు కారకురాలైంది. నిజంగా వాడెంత మంచివాడు. అసలు చిన్నతనంలోనే మా ఊళ్ళోనే ఉంటూ అక్కడే చదువుకునేవాడు. అప్పుడు వాళ్ళు ముగ్గురు ఒక తల్లి పిల్లల్లా కలిసిమెలిసి ఉండేవారు. అంతేనా? తర్వాత వాళ్ల నాన్న దగ్గరికి వెళ్ళినా ఏ 2 రోజులు సెలవు దొరికితే చాలు అక్కడికొచ్చి వాలేవాడు. ఎప్పుడూ ఆ వేణుగోపాలస్వామి గుళ్ళో పడి ఆడుకునేవారు. ఆ తర్వాత వాళ్ల నాన్న పోవడం, ఆ రాక్షసి దొంగతనం అంటగట్టి ఇంట్నుంచి గెంటేయడం జరిగింది. ఇంత జరిగాక అభిమానం గల పిల్లాడు ఎలా బతుకుతాడు? అందుకే రైలు కిందో బస్సు కిందో పడి చచ్చిపోయాడు. ఆ పాపమంతా ఆ అహల్యదే. అది చేసిన పాపానికి దాని మొగుడు శిక్ష అనుభవిస్తున్నాడు అంటూ గుక్క తిప్పుకోకుండా కసిగా అంది బామ్మ. అతని మొహం వెలవలపోయింది. ఏం, ఆయనకేమైంది అన్నాడు ఆదుర్దాగా. ఏం కాలేదులే, కాని మానసికంగా కుంగిపోయాడు. పెళ్లాంతో మాట్లాడడం మానేశాడు. ఎంతసేపు ఆ నానీగాడిని గురించిన ఆలోచనలే. ఆయన పిచ్చాడు కాకపోతే ఎంత బాధపడితే మాత్రం పోయినవాడు తిరిగొస్తాడా? నిట్టూర్చింది బామ్మ. అతను కాస్త తేరుకొని, ఇంతా చేసి నన్ను ఓ చచ్చినవాడితో పోలుస్తున్నారా అన్నాడు బలవంతంగా నవ్వుతూ. గతుక్కుమంది బామ్మ. చచ్చా, అది కాదు నాయనా, నువ్వచ్చు మా నానిలా ఉన్నావు. నీకన్నా చిన్నవాడే గాని వాడికి నీకు చాలా పోలికలున్నాయి. అందుకే కాబోలు మా కాంతికి ఇంత దగ్గరయ్యావు అంది కళ్ళు తుడుచుకుంటూ. బామ్మగారు, ఒక్క మాట అడగనా అన్నాడతను. చెప్పు బాబూ. మీ కుటుంబానికి, అదే జానీని ఏదో అన్నారే, వాళ్ళ కుటుంబానికి అంత స్నేహ బాంధవ్యాలున్నాయా? ఎంతమాట, చాలా దగ్గర సంబంధాలున్నాయి. ముఖ్యంగా మా కాంతిది ఆ జానీది ఒకే ప్రాణం అన్నట్టు బతికారు. మరి అలాంటి జానీ తన స్నేహితురాలికి లేక సంతానం కలిగితే వచ్చి చూడనైనా లేదే? ఫంక్షన్కి ఆమెను పిలవలేదా? అదా, భళ్ళున నవ్వేసిందావిడ. అతను నేను కూడా ఆశ్చర్యంగా చూశాం. పిలవకపోవడమేమిటయ్యా, పిలిచాం. ఆ హిడింబి ఎలాగూ రాదు. జానీ వచ్చేదే, కాని వాళ్ళత్తగారి ఆరోగ్యం బాగలేదంటే మొన్నే మెడ్రాస్ వెళ్ళింది. రేపో మాపో చూడ్డానికి వచ్చి తీరుతుంది నమ్మకంగా అంది బామ్మ. సరే, ఇంక నే వెళ్ళనా బామ్మగారు అన్నాడు అమర్. వెళ్ళరా నాయనా, నానితో పోల్చామని ఏమనుకోకు. నిన్ను చూడగానే ఆ పిచ్చి వెధవ గుర్తొచ్చాడు. మరోసారి కళ్ళు తుడుచుకుంది బామ్మ. ఎవరో తరుముతున్నట్టు అతను వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మతోనూ బామ్మతోనూ ఇంక నాని విషయం మాట్లాడొద్దని గట్టిగా చెప్పేశాను. అందుకే ఈ సంగతి మీకెవరికీ తెలీదు నవ్వింది కాంతి. మాధవ్ విస్మయంగా చూశాడు. అంత గుర్తించలేనట్టు మారాడా నాని అన్నాడు ఏదో ఆలోచిస్తూ. చాలా మార్పుంది, కానీ నేను గుర్తుపట్టేశాను గర్వంగా అంది కాంతి. అతనో దారికొచ్చాక కూడా ఇంకా ఈ అజ్ఞాతవాసం ఎందుకు? దాని గురించి ఆలోచిస్తున్నాను. త్వరలో అన్నీ తేల్చేస్తాను నవ్వింది కాంతి. ఎలా? చెప్తాను. దానికో మాస్టర్ ప్లాన్ ఉంది. అది సరే, మనం అమరతో పాటు డాక్టర్ యామినిని కూడా పిలవాలి. తప్పకుండా చెప్పు, ఇంకెవరిని పిలవాలి? చేతులు కట్టుకుని నాటకీయంగా అన్నాడతను. నేను పిలిచేవాళ్లు ఉన్నారులేండి. మన మీద మరో పెద్ద భారం ఉంది. భారమా? ఆశ్చర్యంగా చూశాడు మాధవ్. అవును, ఓ పెళ్లి చేయడమంటే మాట్లా? పెళ్ళా? ఎస్, అమర్కి డాక్టర్ యామినికి మనమే దగ్గరుండి పెళ్లి చేయాలి. వాట్? అదిరిపడ్డాడు మాధవ్. అంతలా ఆశ్చర్యపోకండి. వాళ్ళిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని పెళ్లి కోసం తొందరపడుతున్నారు. వావ్, గుడ్ న్యూస్. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉంటారు ఉత్సాహంగా అన్నాడతను. మనలా నవ్విందామె. అతని మొహం వాడిపోయింది. ఛ, మనలా కాదు, నీ ముందు నేను ధూళ్లాంటి వాణ్ణి అన్నాడు బాధగా. చచ్చా, అంత మాట అనకండి. ఏదో సూది మొనంత అనుమానం ప్రవేశించింది గాని మీలాంటి ఉన్నతమైన వ్యక్తులు ఈ లోకంలో చాలా అరుదు. అతన్ని పొదివి పట్టుకుని మనస్ఫూర్తిగా అంది కాంతి. కాని నేను నిన్ను ఏంటి? మీరు నన్ను ఏం చేస్తారు? హవ్వా
అంటూ అల్లరిగా దీర్ఘం తీసింది కాంతి. ఆమె చిలిపిదనానికి అతను పకపక నవ్వేశాడు. అలా నవ్వకండి బెదిరించింది కాంతి. అమ్మో, నాకు బాగా తెలుసు, నువ్విలా మాట్లాడితే నాకు మూడొచ్చేస్తుంది. ఈ విషయం తెలిస్తే అమ్మ పెద్ద క్లాస్ తీసుకుంటుంది. ఇప్పటికే తలుపులేసుకుని లోపలేం చేస్తున్నామా అని హడలిపోతుంటారంతా. అల్లరిగా ఆమెను చుట్టేస్తూ అన్నాడతను. ఈసారి ఆమె పకపక నవ్వేసింది. కాంతి, ఇప్పుడు నా మనసెంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఆమె కళ్ళల్లోకి ఆరాధనగా చూస్తూ అన్నాడతను. ఈ ప్రశాంత వాతావరణంలో నాదో చిన్న కోరిక. మళ్ళీ కోరిక ఏంటి? కొంపతీసి చచ్చా, మన వంశోద్ధారకుడు పుట్టేశాడుగా. సిగ్గుగా నవ్వింది కాంతి. మరేంటి? రేపు మా అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వస్తారు కదా, అప్పుడు మీరు కొన్నాళ్ల పాటు మా ఊళ్ళో గడపాలి. నేనా? నాకెలా కుదురుతుంది కాంతి? అదిగో అదే వద్దన్నాను. మనం తలుచుకుంటే అన్నీ అవే కుదురుతాయి. అంటే ఇది కూడా? ఆమె పైటలాగుతూ అల్లరిగా అన్నాడతను. ఆమె ఏదో అనబోతుండగా జగదాంబ తలుపు తట్టింది. త్రుళ్ళిపడి దూరం జరిగారిద్దరు. మరోసారి తలుపు తట్టింది జగదాంబ. కంగారుగా తలుపు తీసింది కాంతి. ఎక్కడేం చేస్తున్నారా? అవతల బాబు పాల కోసం గోలగోలు చేస్తుంటే అనుమానంగా చూస్తూ అంది జగదాంబ. బాబు లేచాడా? కంగారు పడిపోయింది కాంతి. పర్లేదు, నేను సముదాయించాలే. ఓసారి కిందకొచ్చి వాడికి పాలిచ్చి వెళ్ళు. ముసిముసిగా నవ్వుతూ అంది జగదాంబ. సిగ్గుపడిపోయారా దంపతులు. ఇదిగో వచ్చేస్తున్నానత్తయ్య అంటూ ఒక అంగలో మెట్లకేసి పరిగెత్తింది కాంతి. ఆమె వెనకాల పిల్లిలో వచ్చాడతను. ఉయ్యాల్లో బాబుని చేతుల్లోకి తీసుకుంది కాంతి. అంతవరకు రాగం తీస్తున్న పసివాడు టక్కున ఏడు పాపేశాడు. తల్లి స్పర్శ తెలిసిందేమో. నా బంగారు, ఆకలిస్తోందనన్నా నేనొచ్చేశానుగా అంటూ కొడుకుని అక్కున చేర్చుకుంది కాంతి. తల్లి ఒళ్ళో తలదాచుకుని పాలు తాగుతున్న బాబుని చూసి పరవశించిపోయాడా కన్న తండ్రి. కాంతి పుట్టింటి ప్రయాణానికి డేట్ నిర్ణయించారు. అయితే మాధవ్ వెళ్లడానికి వీల్లేకపోయింది. మాధవ్ మళ్ళీ వస్తాళ్లేమ్మా, ప్రస్తుతానికి బాబు నువ్వు వెళ్ళిరండి అంది జగదాంబ. అవును కాంతి, అమర్ కూడా లీవ్లో ఉన్నాడుగా, ఎవరూ లేకపోతే కష్టం అన్నాడు మాధవ్ అనునయంగా. కాంతి ఏమనుకుందో సరే అనేసింది. మాధవ్ వెళ్ళిపోయాక మెల్లగా జగదాంబ కోడల దగ్గరకొచ్చింది. కాంతి, ఓ మాటడగనా అంది కాస్త గంభీరంగా. ఏంటత్తయ్య, బాబునొదిలి మీరుండలేరా? అయితే మీరు బయలుదేరండి నవ్వుతూ అంది కాంతి. అది కాదు, అమర్ మన దగ్గర పని మానేస్తున్నాడా? సూటిగా చూస్తూ అంది జగదాంబ. గతుక్కుమంది కాంతి. ఎవరన్నారు అంది కాస్త తేరుకొని. నిన్న ఎవరో ఫోన్లు అడిగారు. అంతేకాదు, మన మూడో ఇంటి కామాక్షి మీ అబ్బాయి దగ్గర పనిచేసే అమర్ మీ దగ్గర పని మానేసి వేరే ఉద్యోగం చూసుకున్నాడట కదా, ఆ ఉద్యోగం మా మనవడికి ఇప్పించకూడదు అని అడిగింది. నిజం చెప్పు, అతను మన దగ్గర పని మానేస్తున్నాడా? ఆతృతగా అడిగింది జగదాంబ. అదేం లేదత్తయ్య, అతను సెలవు మీదున్నాడు కదా, అలా అనుకుంటున్నారు. అతను మన దగ్గర నుంచి ఎక్కడికెళ్తాడు? నవ్వేసింది కాంతి. జగదాంబ మొహంలోకి కాంతి వచ్చింది. నిజంగా మానేస్తాడేమో అని తెగ కంగారు పడిపోయాను. నిజంగా అమర్ చాలా మంచి కుర్రాడే అంది మెచ్చుకోలుగా. అవును, చాలా మంచివాడు. అన్నట్టు అమ్మవాళ్ళు ఎక్కడికెళ్లారు? మాట మార్చింది కాంతి. ఏదో షాపింగ్ కని వెళ్లారు. లేక పుట్టిన మనవడికి చాలా సరంజామా కొంటున్నారు నవ్వింది జగదాంబ. అంతకు ముందు రోజే సుభద్ర, ఆమె భర్త, కూతుర్ని మనవణ్ణి తీసుకెళ్లడానికి వచ్చారు. అంతేకాదు, మర్నాడు పొద్దున్నే జానకి వాళ్ల నాన్న కూడా వస్తున్నారు. కాంతి ఫోన్లో నిష్ఠూరంగా మాట్లాడి వాళ్ళని రప్పిస్తోంది. జానకి కూడా కాంతి కొడుకుని చూడాలనిపించి పిల్లల్ని తల్లి దగ్గర వదిలేసి వస్తోంది. అందుకే కాంతికి వెర్రి ఆనందంగా ఉంది. అత్తయ్య, రేపు రాత్రికి అమర్ వాళ్ళకి డిన్నర్ ఇస్తున్నాం కదా, వాళ్ళకి మంచి బట్టలు కూడా పెడితే బావుంటుంది అంది గోముగా. నిజమేనే, బారసాల హడావిడిలో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడలేకపోయాం. అసలే అమర్ నల్లపోసైపోయాడు. అందుకే రేపు వాళ్ళకి ఖరీదైన బట్టలు పెట్టాలి మనస్ఫూర్తిగా అంది జగదాంబ. కాంతి మొహం వెలిగిపోయింది. అన్నట్టు అత్తయ్య, సాయంత్రం మేమోసారి బయటికెళ్ళాలి. అదే అమర్ వాళ్ళని పిలవడానికి. ఈ వాళ్ళంతా మీ మనవణ్ణి మీరే చూసుకోండి నిద్రపోతున్న బాబుకేసి మురిపంగా చూస్తూ అంది. అది నువ్వు చెప్పాలా? అలాగే వెళ్ళిరండి నవ్వేసింది జగదాంబ. అన్నట్టు రేపు డిన్నర్కి ఏమేం చేయిద్దాం? ఉత్సాహంగా అంది కాంతి. చాలా గ్రాండ్గా చేయిద్దాం అంటూ ఏ కూరలు చేయాలో, స్వీట్స్ ఏం చేయించాలో భారతం అంత లిస్టు తయారు చేయించింది జగదాంబ. తృప్తిగా నవ్వింది కాంతి. మరో గంట తర్వాత నీటుగా డ్రెస్ చేసుకుని యామిని దగ్గరికి బయలుదేరారు మాధవ్, కాంతి. అదృష్టవశాత్తు అమర్ కూడా అక్కడే ఉన్నాడు. వాళ్ళని చూసి కంగారు పడిపోయారిద్దరు. సార్, మీరు వాళ్ళని ఆహ్వానిస్తూ అన్నాడు అమర్.
రావాల్సొచ్చింది. అవును, నువ్వేంటి ఇక్కడే తిష్ట వేశావు? ఓరగా చూస్తూ అంది కాంతి. అతను సిగ్గుపడిపోయాడు. అదే డాక్టర్ గారు ఫోన్ చేస్తే అంటూ నసిగాడు. పక్కపక్క నవ్వేసింది కాంతి. ఇంకా డాక్టర్ గారేమిటయ్యా, యామిని అను అన్నాడు మాధవ్. కంగారుగా చూశారు ప్రేమికులు. మీ గురించి అంతా తెలిసిపోయింది గాని ఇంక నటించకండి. చనువుగా యామిని వెన్నుతడుతూ అంది కాంతి. చిత్రంగా సిగ్గుపడింది యామిని. కంగ్రాచ్యులేషన్స్ మిస్టర్ అమర్. డాక్టర్ మీక్కూడా. అమర్ చెయ్యి అందుకుంటూ చనువుగా అన్నాడు మాధవ్. అది మేం మీకు చెప్పాలి అంది యామిని సన్నగా నవ్వుతూ. అది ఎప్పుడో చెప్పేశారుగా, ఇప్పుడు మీకు చెప్పాలి. ఎందుకట? నవ్వుతూనే అంది యామిని. కాని ఆమె చెంపలు కందిపోయాయి. మీరిద్దరూ త్వరలో దంపతులు కాబోతున్నందుకు. ఏంటి? త్రుళ్ళిపడి తర్వాత అమరకేసి చిరుకోపంగా చూసింది యామిని. నాకేం తెలీదు, మేడం చెప్పుంటారు. భయం నటించాడతను. కాంతి పకపక నవ్వేసింది. యామిని, కబుర్లతోనే కడుపు నింపేస్తావా? వాళ్ళకేమైనా ఇచ్చేదుందా? మాట మారుస్తూ అన్నాడు అమర్. అది అలా పిలవాలి, లేకపోతే కాబోయే భార్యను పట్టుకుని డాక్టర్ యామిని గారు అంటే ఏం బావుంటుంది? నవ్వుతూనే అంది కాంతి. ఈసారి అమర్ సిగ్గుపడిపోయాడు. యామిని మాత్రం క్షణాల్లో రకరకాల స్వీట్సు, కూల్ డ్రింక్స్ టేబుల్ మీద అమర్చింది. కాంతి వారిస్తున్నా వినకుండా వాళ్ళని లాక్కెళ్లి కుర్చీలో కూర్చోబెట్టింది. టిఫిన్ చేస్తూ వాళ్ళొచ్చిన పని చెప్పారు మాధవ్, కాంతి. అదేంటి, బారసాల రోజున భోంచేశాంగా అన్నాడు అమర్. అది నలుగురితో పాటు, కానీ ఇప్పుడు మీకు ప్రత్యేకం నవ్వింది కాంతి. ఎస్, మీరు వచ్చి తీరాలి. మళ్ళీ కాంతి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అన్నాడు మాధవ్. అవునా, మీరు తీసుకువెళతారా? లేదు, అత్తయ్య మామయ్య వచ్చారు. వాళ్ళొచ్చారా? అమర్ మొహం ఎందుకో వాడిపోయింది. వాళ్ల కంట పడదులే, పడినా వచ్చే నష్టం లేదు అంది కాంతి. వాళ్ల కంటపడితే ఏం? అమాయకత్వం నటించాడు మాధవ్. అబ్బబ్బా, ఈ ప్రశ్నలన్నీ ఆపి ఈ స్వీట్ తినండి అంది కాంతి టాపిక్ మార్చాలని. నిజమే అంటూ స్వీట్ నోట్లో పెట్టుకున్నాడు మాధవ్. అందరూ కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. బాబుని గురించి చర్చించుకున్నారు. వాడి అందాన్ని వర్ణించారు. మాధవ్ మొహంలో 1000 పున్నముల వెలుగు చోటు చేసుకుంది. థ్యాంక్యూ డాక్టర్ యామిని అన్నాడు లోగొంతుతో. ఎందుకు? ఈ స్వీట్స్కా? నవ్వింది యామిని. నాకు సంతానం ప్రసాదించినందుకు. ఓ అదా, ఇందులో నేను చేసిందేం లేదు. డాక్టర్గా నా పని నేను చేశాను. ఆ భగవంతుడు నా ప్రయత్నాన్ని సక్సెస్ చేశాడు. థ్యాంక్స్ ఏమైనా చెప్పాలంటే ఆ భగవంతుడికి, ముఖ్యంగా కాంతిగారికే చెప్పండి. కాంతికేసి అభిమానంగా చూస్తూ అంది యామిని. మాధవ్ మొహం భార్య పట్ల ప్రేమాభిమానాలతో నిండిపోయింది. కాంతికి థ్యాంక్స్ చెప్పడంతో చాలదు, తను చేసిన త్యాగానికి జీవితాంతం ఆమెకు రుణపడి ఉండాలి. ఆమెలోని మాతృదేవతకి తల వంచి నమస్కరించాలి. ఆమెకి నమస్కరించలేను, ఆమె నా అర్ధాంగి కాబట్టి. కాని ఆమెని గుండెల్లో పదిలంగా దాచుకుంటానని, ఆమెని నా కనుపాప కన్నా మిన్నగా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, జన్మ జన్మలకి ఆమె నా భార్యగా కావాలని ఆ దైవాన్ని వేడుకుంటున్నాను అన్నాడు ఒకలాంటి ఆవేశంగా. మొహాలు చూసుకున్నారు అమర్, యామిని. కాంతిగారు త్యాగం చేయడమేమిటి? తేరుకున్న యామిని అమాయకంగా అంది. అవును, తను తల్లి కావాలనుకుని మేడం తహతహలాడారు. అందుకే యామిని దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఇందులో ఆవిడ చేసిన త్యాగం ఏముంది? వంత పాడాడు అమర్. మాధవ్ హాయిగా నవ్వేశాడు. జరిగిందంతా నాకు తెలుసు అమర్. మాకింత ఆనందాన్నివ్వడానికి మీరంతా కలిసి చేసిన సాహసం సామాన్యమైంది కాదు. మీకు ఏమిచ్చి నా రుణం తీర్చుకోగలను అన్నాడు కంపిస్తున్న గొంతుతో. మీరేమంటున్నారో మాకర్థం కావడం లేదు కంగారుగా అన్నాడు అమర్. అమర్, ఇంక అవస్థ పడకు. మన నాటకానికి తెరపడిపోయింది. జరిగినవన్నీ ఈయన గారికి తెలిసిపోయాయి నవ్వుతూ అంది కాంతి. వాట్? త్రుళ్ళిపడ్డాడు అమర్. కాని ఈ విషయం నేనే చెప్పాను. విషయం చెప్పొద్దని మా దగ్గర మాట తీసుకుని మీరు చెప్పడమేమిటి? వింతగా చూసింది యామిని. అదే ఎందుకో నాకే అనుమానం వచ్చింది. అదే కాంతిని అడిగాను. తను మొత్తం చెప్పేసింది. అమర్ని గురించి తను పడ్డ అనుమానాన్ని కాంతి వాళ్ళకెక్కడ చెప్పేస్తుందో అన్న కంగారుతో భార్య మాట పూర్తి కాకుండానే అనేశాడు మాధవ్. భలే వారే, పొరపాటును కూడా ఈ విషయాన్ని మీకు తెలియనివ్వద్దని మా చేత ప్రమాణాలు కూడా చేయించుకుని ఇప్పుడు ఈవిడిగారే చెప్పేశారా? అన్యాయం. కోపం నటించింది యామిని. మాధవ్ నవ్వేశాడు. కాంతి మాత్రం ఇక ముందు ఈ విషయం గురించి మనం ఎవరం చర్చించకూడదు. అసలు మనసులోంచి తుడి చెయ్యాలి. ఈ రహస్యం మన ముగ్గురికి తప్ప మరో ప్రాణికి తెలియకూడదు. అలా అని నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. మీరు చెయ్యాలి. ఒకలాంటి కంగారుతో అంది కాంతి. ఓకే, బాబు కాంతి మాధవ్ గార్ల బిడ్డ.
రేవతి గారి ఎగ్గ వల్ల కాంతి తెల్లయ్యారన్న విషయం పూర్తిగా మరిచిపోతామని ప్రమాణం చేస్తున్నాం అనేసింది యామిని. అదే మాట అమర్ కూడా అన్నాడు మనస్ఫూర్తిగా. థ్యాంక్యూ. ఈ సందర్భంలో ఓ చిన్న శుభవార్త అన్నాడు మాధవ్. ఏంటి అన్నట్టు కుతూహలంగా చూశారు యామిని, అమర్. మిస్టర్ అమర్ ఇంతకు ముందులాగే మన ఆఫీసులో ఉండాలి. నేను మీ ఆఫీస్ వదలలేదుగా నవ్వాడు అమర్. ఇంతకన్నా మంచి జాబ్ చూశాను కదా, అది క్యాన్సిల్. మన ఆఫీస్లోనే పెద్ద పొజిషన్ ఇస్తాను. అంతేకాదు నా బిజినెస్లన్నింటిలోనూ అమర్కి 10% వాటా కూడా ఇస్తున్నాను. వావ్! చిన్నపిల్లల అరిచి అమర్ చేయి పట్టుకుని ఊపేసింది కాంతి. థ్యాంక్యూ సార్. ఎదురు చూడని ఈ అదృష్టానికి ఉక్కిరిబిక్కిరైపోయాడు అమర్. కాంతి చెయ్యి పట్టుకుని ఆనందంగా ఊపేసింది యామిని. సరే, రేపు సాయంత్రం వస్తున్నారుగా లేస్తూ అంది కాంతి. తప్పకుండా వస్తాం మేడం ఉత్సాహంగా అన్నాడు అమర్. మేడం కాదు, కాంతి అంటూ నవ్వేసి భర్తతో కలిసి వెళ్ళిపోయింది కాంతి. ఉదయం 6 తండ్రితో సహా దిగింది జానకి. జానకిని చూసి ఆనందపడిపోయినా ఆమె తండ్రిని చూసి చాలా షాక్ అయింది కాంతి. ఏంటంకుల్ ఇలా అయిపోయారు అంది ఆప్యాయంగా చేతులు పట్టుకుని లోపలికి తీసుకొస్తూ. ఆయన నిర్జీవంగా నవ్వాడు. ఇంకా ఎలా బతుకున్నానని అడుగమ్మా. నానితోటే నా శక్తంతా పోయింది. నువ్వు ఒట్లు సత్యాలు పెట్టావు కాబట్టి వచ్చానే గాని నేను ఇల్లు కదలడం లేదు. కళ్ళల్లో ఊరిన నీటిని తుడుచుకుంటూ అన్నాడు. కాంతి మనసు గిలగిల్లాడింది. ముందు మీరు రెస్ట్ తీసుకోండి అంటూ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. ఇంటిల్లపాది వచ్చి పలకరించారాయన్ని. పసివాణ్ణి తీసుకొచ్చి చూపించారు. నిజంగానే బాబుని చూసి మురిసిపోయాడతను. జానకి సరే వాణ్ణి కిందకి దించనే లేదు. తల్లిదండ్రులతో పాటు ప్రాణ స్నేహితురాలు ఆమె తండ్రి కూడా రావడంతో కాంతి ఆనందానికి హద్దే లేకుండా పోయింది. జానకి వాళ్ళొచ్చేటప్పటికే ఇల్లంతా సర్దించింది. గదిగదికి ఫ్రెష్ ఫ్లవర్స్తో వాజులమర్చింది. మేడమీదంతా అందంగా తీర్చిదిద్దింది. జగదాంబ వంట వాళ్ళకేదో పురమాయిస్తోంది. ఏంటే హడావిడి నవ్వుతూ అంది జానకి. మీరొచ్చారని నవ్వింది కాంతి. మేం వచ్చామని తెలిసే అంతా సర్దించి అలంకరిస్తున్నారా? ఇల్లంతా కలిదిరుగుతూ అంది జానకి. అది కాదమ్మా, ఇవాళ అమర్ని మన కాంతికి పురుడు పోసిన డాక్టర్ని డిన్నర్కి పిలిచారు. దానికి తోడు మీరొచ్చారన్న ఆనందం. ఇంకా హడావిడికేం తక్కువ నవ్వింది జగదాంబ. అమర్ అంటే నువ్వెప్పుడు ఫోన్లో చెప్తావు అతనేనా? కుతూహలంగా అంది జానకి. అవును, తను చాలా మంచివాడు. అతనంటే నాకు చాలా ఇష్టం. అతన్ని చూస్తే మీరిష్టపడతారు ఉత్సాహంగా అంది కాంతి. జానకి నవ్వింది. మధ్యాహ్నం జానకి కోసం తెచ్చిన చీర అవి చూపించింది కాంతి. చచ్చా, ఇప్పుడు నాకు బట్టలేంటే మొహమాటంగా అంది జానకి. మీ అంకుల్ కోసం తెచ్చింది కూడా చూపించు అన్నాడు మాధవ్. అదిప్పుడు కాదు, సాయంత్రం నవ్వింది కాంతి. నాకెందుకమ్మా, నేను నీ మనసు కష్టం కలిగించకూడదని వచ్చానే గాని ఈ మర్యాదల కోసం కాదు తల్లి వణుకుతున్న స్వరంతో అన్నాడాయన. అలా అనకూడదు. నేను మీకు మంచి కానుక ఇవ్వబోతున్నాను. అది మీకు చాలా నచ్చే కానుక ఊరించింది కాంతి. ఏంటి, నాన్నిప్పుడు కానుకలు చూసి మురిసిపోయేలా ఉన్నారా? భారంగా నవ్వుతూ అంది జానకి. ఇదిగో, అంకుల్ని నువ్వు డిస్కరేజ్ చేస్తున్నావు. అంకుల్కి నేను కానుక ఇవ్వబోతున్నాను. నచ్చితే తీసుకోమను, నచ్చకపోతే వదిలేయమను. సరేలే, ముందు నీ పనులు కాని నవ్వింది జానకి. తర్వాత ఎన్నో సరదా కబుర్లు చెప్పి ఆ తండ్రి కూతుళ్ల చేత హాయిగా నవ్వించింది కాంతి. సాయంత్రం 6 ఇంటిల్లపాది నీటిగా తయారయ్యారు. మేడ మీద ఓపెన్ టెర్రస్లో డిన్నర్కి సిద్ధం చేయించాడు మాధవ్. అందరూ అతిథుల కోసం ఆతృతగా చూస్తున్నారు. జానీ, మీరెళ్ళి పైన కూర్చోండి అంటూ ఆ తండ్రి కూతుళ్లని టెర్రస్ మీదకు తీసుకెళ్లి కూర్చోబెట్టింది కాంతి. ఆమె ఉత్సాహం చూసి కాంతి ఏం మారలేదు, ఇంకా ఆనాటి పసిపిల్ల మనస్తత్వమే అంటూ నవ్వాడు జానకి తండ్రి. అవును, అది బామైనా మారదు నవ్వింది జానకి కూడా. మరి కాసేపటికి అమర్ యామిని వచ్చేశారు. చక్కని పట్టుచీరలో యామిని, ఖరీదైన సూట్లో అమర్ చూడముచ్చటగా ఉన్నారు. వస్తూనే పెద్దలందరికీ నమస్కరించి దీవెనలు అభినందనలు తీసుకున్నారు. చక్కని జంట అనుకున్నారంతా. డిన్నర్ పైన అరేంజ్ చేశాం రండి అన్నాడు మాధవ్. క్షణం ఆగండి అంటూ చిన్నపిల్లలా పైకి పరిగెత్తింది కాంతి. వచ్చారా అంది జానకి. వాళ్లే కాదు, అంకుల్ కానుక కూడా వచ్చేసింది. కానుక? అదే అంకుల్, మీకు నచ్చే కానుక అని చెప్పాను కదా అన్నట్టు మీరిద్దరూ కళ్ళు మూసుకోవాలి పసిపిల్లలా అంది కాంతి. ఏంటమ్మా హడావిడి నవ్వుతూ అన్నాడతను. హడావిడే, ముందు కళ్ళు మూసుకోండి. ఇదిగో, నేను తెరవమనేదాకా తెరవకూడదు అంటూ వాళ్ళిద్దరి చేత కళ్ళు మూయించింది. ఏంటి, ఇదింకా చిన్నపిల్లని అనుకుంటోందా
అని ముద్దుగా విసుక్కుంటూ ఆ ఇచ్చేదేంటో తొందరగా ఇవ్వు, మళ్ళీ మీ అమర్ వాళ్ళొచ్చేస్తే బావుండదు అంది జానకి కళ్ళు మూసుకునే. కాంతి సైగ చూసి కిందకి పరిగెత్తిందో పనిపిల్ల. కొన్ని క్షణాల్లో కాబోయే దంపతులతో అక్కడికొచ్చాడు మాధవ్. కళ్ళు మూసుకుని కుర్చీలో కూర్చున్న వాళ్ళిద్దరినీ చూసి క్షణం బిగుసుకుపోయాడు అమర్. కళ్లతోనే నవ్వి దగ్గరికి రమ్మని సైగ చేసింది కాంతి. అతను తేరుకొని దగ్గరగా వచ్చాడు. అతని మొహంలో ఆనందం, ఆవేదన, త్రొట్టుపాటు లాంటివన్నీ చోటు చేసుకున్నాయి. అంకుల్, మీ కానుకొచ్చేసింది, ఇంకా మీరిద్దరూ కళ్ళు తెరవచ్చు గంభీరంగా అంది కాంతి. ఇద్దరూ కళ్ళు తెరిచారు. ఎదురుగా కనిపించిన అమర్ని చూసి త్రుళ్ళిపడ్డారు. జానకి గబాలన లేచి నువ్వు, మీరు అంది ఉద్వేగంగా. నేనక్క గద్గద స్వరంతో అన్నాడు అమర్. నాని దిక్కులు పేకటిల్లేలా అరిచి అతన్నల్లుకుపోయింది జానకి. అంకుల్, ఏంటిలైపోయారు? మీకిస్తానన్న కానుక ఇదే, కావాలా వద్దా? నచ్చకపోతే వదిలేయండి అల్లరిగా అంది కాంతి. అంతవరకు మతిపోయినట్టు చూస్తున్న అతను ఆనందంతో నిలువెల్లా వణికిపోతూ నాని, నిజంగా నువ్వేనా? ఇది కల కాదు కదా అంటూ అతన్ని పట్టుకుని బావురమన్నాడు. అమరికి కూడా దుఃఖం వచ్చింది. నేనే పెదనాన్న, నేను బతికే ఉన్నాను అన్నాడు ఆయన్ని పట్టుకుని కూర్చోబెడుతూ. గంట తర్వాత గాని అందరిలోనూ ఉద్వేగం తగ్గలేదు. జీవితంలో అంతటి ఆనందాన్ని ఎన్నడూ పొందలేదు జానకి, ఆమె తండ్రి కూడా. అంకుల్, ఇంతకీ ఈ కానుక మీకు నచ్చినట్టేనా అంది కాంతి నవ్వుతూ. ఆయన నవ్వేశాడు. ఇంత మంచి కానుకను నా కోసం దాచుంచారని తెలిస్తే ఎప్పుడో వచ్చేవాణ్ణి తల్లి అన్నాడు మనస్ఫూర్తిగా ఆమెని ఆశీర్వదిస్తూ. ఇంటిల్లపాదికి అమర్ నాని అని తెలిసిపోయింది. సుభద్ర వాళ్ల ఆనందానికి అంతే లేదు. నువ్వు క్షేమంగా ఉండే నాకింత శిక్ష ఎందుకు వేశావురా అన్నాడు జానకి తండ్రి. అతను భారంగా నవ్వాడు. అంతా సినిమాల్లో జరిగినట్టు జరిగింది పెదనాన్న. నేను డబ్బు తీసుకుని వెళుతుంటే ఓ దొంగ నా సూట్ కేసు, నా మెడలోని గొలుసు అన్నీ కొట్టేశాడు. తర్వాత యాక్సిడెంట్లో పోయాడు. సూట్ కేసులోని ఆనవాళ్లు, అడ్రస్లు చూసి నేనే పోయానని అంతా అనుకున్నట్టే మీరు అనుకున్నారు. తర్వాత నాకు నిజం తెలిసినా ఎలాగో చచ్చినవాళ్నే కదా అని మీకు నా గురించి తెలియనివ్వలేదు అంటూ జరిగిందంతా పోసుగుచ్చినట్టు చెప్పాడు. ఏది ఏమైనా మా తమ్ముడు మాకు దక్కాడు ఆనందంగా అంది జానకి. అంతా మేడం చలవా నవ్వాడతను. చంపేస్తాను అరిచింది కాంతి. అందరూ త్రుళ్ళిపడి కంగారుగా చూశారు. ఇన్నాళ్లు ఊరుకున్నాను, ఇంకా మేడం గీయడమంటే నిజంగానే చంపేస్తాను. ఎప్పట్లా కాంతి అని పిలు, అర్థమైందా అరిచినట్టే అంది కాంతి. అర్థమైంది తల్లి, నువ్వు మేడంవి కాదు, కాంతివి కాదు, కాళివి, భద్రకాళివి నవ్వుతూ అన్నాడతను. అందరూ నవ్వేశారు అతని మాటలకి. జరిగేదంతా కుతూహలంగా చూస్తున్న యామినిని గమనించి సారీ, ఈ ఆనందంలో ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాం అంకుల్. ఈవిడ డాక్టర్ యామిని, మీ కాబోయే కోళ్లు అంటూ పరిచయం చేసింది కాంతి. ఆమె సిగ్గుగా పెద్దలకు నమస్కరించింది. అయితే మా మరదలో పెద్ద డాక్టర్ అన్నమాట. ఇంకా మా కాంతి ఎంతమందినైనా కనొచ్చు అంది జానకి యామినిని పొదివి పట్టుకుంటూ. మధ్య నన్నెందుకు లాగుతావు, ఆవిడ్నే కనమను మూతి తిప్పింది కాంతి. అవునర్రా, అచ్చం మా మనవల్లాంటి బాబే ఈ అమర్, కాదు ఈ నాని యామినులకు కలగాలి అంది జగదాంబ. అంతా హాయిగా నవ్వేశారు. కాబోయే వధూవరులు మాత్రం సిగ్గుల మొగలైపోయారు. వద్దత్తయ్యా కంగారుగా అంది కాంతి. అదేమిటి? అవును, వీళ్ళు బంగారు బొమ్మలాంటి పాపని కనాలి కదూ కాంతి అన్నాడు మాధవ్. ఓకే, అలాగే కంటాం అన్నాడు నాని యామినికేసి అల్లరిగా చూస్తూ. గొప్పే, ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట, నీలాంటివాడే మూతి తిప్పింది యామిని. ఇవాళ కాకపోతే రేపైనా ఓ అందమైన పాపని కనకపోతానా? ఆ పాపని ఈ ఇంటి కోడలుగా చేయకపోతానా? నాటకీయంగా మీసం తిప్పాడు నాని. అతని మాటలకంతా పక్కపక్క నవ్వేశారు. ముందు మీరు పెళ్లి చేసుకుని ఓ బంగారు పాపను కనండి, అప్పుడు ఆలోచిస్తాను ఆ పాప నా కొడుక్కి తగ్గదా కాదా అని అచ్చం అత్తగారిలా అంది కాంతి. మరోసారి అక్కడంతా నవ్వుల వాన కురిసింది. ఆ నవ్వుల వానలో తడుస్తూ సరదా కబుర్లలో తేలుతూ డిన్నర్ ముగించారంతా. అందరి మనసుల్లోనూ కొండంత తృప్తి నిండిపోయింది. జానకి పెదనాన్నల కోరిక మేరకు నాని యామిని కూడా వాళ్లతో పాటు పల్లెకి వెళ్లడానికి ఒప్పుకున్నారు. ఎంత చిత్రం, నాన్నలో ఎంత మార్పో. ఉత్సాహంగా తిరుగుతున్న తండ్రిని చూసి విస్తుపోయింది జానకి. అంకుల్ నార్మల్గా అయిపోయారు, నేను మంచి పని చేశాను అనుకుంది కాంతి. పండు వెన్నెల విరగ కాసే వేళ, బొండు మల్లెలు విచ్చుకునే వేళ. అలాంటి వేళలో మేడ మీద మాధవ్ పడకగది తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. సుగంధ పరిమళాలు గుప్పుమన్నాయి.
అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి అడుగుపెట్టింది కాంతి. ఆమె కాలి సిరిమువ్వలు సున్నితంగా మోగాయి. ముంజేతి గాజులు గలగల్లాడాయి. నీ చెలి వచ్చింది సుమా అని గుసగుసలాడుతున్నట్టు. సర్వాలంకారభూషితైన కాంతి గుమ్మం దగ్గరే తలదించుకుని సిగ్గుల మొగ్గలా నిల్చుండిపోయింది. చేతిలోని పాల గ్లాసు పక్కనున్న టేబుల్ మీద పెట్టి. నడిమంచం మీద మఠం వేసుకుని కూర్చున్న మాధవ్ ఆమె కేసి పరిశీలనగా చూశాడు. పాల నొరగలాంటి తెల్లని చీర, బారెడు జడలో మల్లెపూల దండ, సిగ్గుతో వాలిపోతున్న విశాల నేత్రాలు. అచ్చం శోభనపు పెళ్లికూతురులాగే ఉంది. అతని కళ్ళు చిలిపిగా నవ్వాయి. ఆమె తల మరింత వాలిపోయింది. క్షణాలు గడుస్తున్నాయి. ఇద్దరిలోనూ కదలిక లేదు. ఓసారి తలెత్తి భర్తకేసి చూసి టేబుల్ మీదున్న పాల గ్లాస్ అందుకొని గాజులు గలగల్లాడేలా సున్నితంగా చేతులు కదిలించింది కాంతి. అతను గోడకేసి చూస్తున్నాడే తప్ప లేవలేదు. ఓసారి సిగ్గుగా తలపైకెత్తి అతన్ని చూసిందామె. అతను ఓరగా చూశాడు ఆమెకేసి. క్షణం ఆలోచించి మళ్లీ పాల గ్లాసు పక్కన పెట్టి చప్పుడు కాకుండా తలుపులు మూసి గడియ పెట్టి పాల గ్లాసుతో సహా కాస్త దగ్గరకొచ్చి తలదించుకుని నిల్చుంది. 2, 3, 5 నిమిషాలు గడిచిపోయాయి. కానీ అతనిలో చలనం లేదు. ఆమెకి కాళ్లు లాగుతున్నాయి. ఓరగా భర్తకేసి చూసింది. అతను అల్లరిగా నవ్వాడు. అంతే. పాల గ్లాసు విసురుగా బల్లమీద పెట్టి తుఫాన్లా అతని దగ్గరకొచ్చి అతన్ని పట్టి గుంజేస్తూ, ఏంటి నేనొచ్చాను చూడలేదా అంది కోపంగా. చూశానే కులాసాగా నవ్వుతూ అన్నాడతను. చూసారా, మరి లేచి రాలేదేం? నేను రావడం దేనికి? దీర్ఘం తీశాడతను. కాంతికి ఒళ్ళు మండిపోయింది. దేనికో మీకు తెలీదా అంది అతన్ని మరింత గుంజేస్తూ. తెలుసు. మరెందుకు రాలేదు? కొట్టినట్టే అందామె. నువ్వు వస్తావు కదా అని. నేను రావడమేమిటి? మీరే నా దగ్గరికి రావాలి మెలికలు తిరుగుతూ అంది కాంతి. నేనా? అవును, మీరే రావాలి. వచ్చేమిటి? ఇది కూడా తెలీదా? నేనిలా రాగానే మీరు నా దగ్గరకొచ్చి సిగ్గుపడుతూ తలంచుకుని నిల్చున్న నన్ను పొదిగి పట్టుకుని మెల్లగా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్ళి, ఆగాగు ఇంక చాలు. ఆమె మాట పూర్తి కాకుండానే కంగారుగా అన్నాడతను. ఏంటి అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదు, ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ చెయ్యాలా అని నెసిగాడతను. అదేంటి, ఇంకా చాలా చెయ్యాలి. కానీ ఏంటి చెయ్యరా దబాయించింది కాంతి. ఆమె ఉడుకుమోత్తనంగా అతని గుండెల మీద సున్నితంగా గుద్ది, అంటే మీకు నా మీద ప్రేమ పోయిందన్నమాట అంది బొంగమూతితో. ప్రేమ పోవడం కాదు మరి. అవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులు కదా కులాసాగా నవ్వాడతను. ఏంటి నేను చెయ్యాలా? కాంతి చెంపలు అప్రయత్నంగానే ఎర్రబడ్డాయి. నిజంగానే కొండంత సిగ్గు ముంచుకొచ్చింది ఆమెకి. కందిపోయిన తన మొహాన్ని 2 చేతులతోనూ దాచుకుంది. ఆమెని తన గుండెలోకి తీసుకున్నాడు మాధవ్. అతని ఎదలో ఒదిగిపోయిందామె. అప్పుడే ఉయ్యాల్లో ఉన్న బాబు ఆరునక్క రాగం మొదలుపెట్టాడు. త్రుళ్ళిపడి దూరంగా జరిగారా దంపతులు. అతని మొహంలోని నిస్పృహ చూసి పకపకా నవ్వింది కాంతి. ఉయ్యాల్లో ఉన్న పసివాణ్ణి ఒళ్ళోకి తీసుకుందామె. తల్లి ఒళ్ళో హాయిగా పడుకున్నాడా పసివాడు. బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకుని జోకొడుతున్న భార్యని తన్మయత్వంగా చూశాడు మాధవ్. ఆ దృశ్యం అతని కళ్ళకి అత్యంత మనోహరంగా కనిపించింది. ఏనాడు కలగనంత హాయిని కలిగించింది. ప్రేమనంతటినీ కళ్లల్లో నింపుకుని ఆ తల్లి బిడ్డల్ని కన్నుల పండువుగా చూస్తుండిపోయాడు మాధవ్. ఇంతటితో తీయని బాధ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.